కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి నటించిన విజిల్ మూవీ అందరికీ గుర్తే ఉంటుంది. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. ఇందులో నయనతార హీరోయిన్గా నటించింది. ఈ మూవీని అటు తమిళ్లో బిగిల్ అని, తెలుగులో విజిల్ అనే టైటిల్తో 2019 అక్టోబర్ 25న థియేటర్లోకి గ్రాండ్గా తీసుకువచ్చారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి సూపర్ సక్సెస్గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఫుట్బాల్ ప్లేయర్గా నటించిన ప్రేక్షకులను ఆకట్టుకున్న ఓ నటి తాజాగా వివాహ బంధంలో అడుగుపెట్టింది. ఆమె ఎవరో చూద్దాం. దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో ఫుట్బాల్ ప్లేయర్గా నటించిన వారిలో అమృత అయ్యర్, వర్షా బల్లమ్మ ఒకరు. ఆ జట్లో పాండియమ్మ అనే మరొక పాత్ర ఆడియన్స్ను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. అందులో కామెడీ టైమింగ్తో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ నటి. ఆ నటి పేరు ఇంద్రజా శంకర్. ఆమె విజిల్ సినిమా తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. ఇన్నాళ్లుగా సినిమాల్లో తనదైన కామెడీతో అలరించిన ఇంద్రజా శంకర్ తాజాగా వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఇంద్రజా తన స్నేహితుడైన డైరెక్టర్ కార్తీక్ను ఆదివారం మార్చి 24న చెన్నైలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఆ దేవుడి ఆశీస్సులతో పెద్దల సమక్షంలో మనం ఒకటయ్యామంటూ తమ పెళ్లి ఫోటోలను ఇంద్రజా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంద్రజా, కార్తీక్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారట. గతంలో ఇంద్రజా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టిన విషయం తెలిసింది. ఈ విషయాన్ని ఇక అమ్మా నాన్న కంటే ఎక్కువగా తనను ఎల్లప్పుడూ సపోర్ట్ చేసే వ్యక్తి కార్తీక్ అని, అతను మామన్ ట్రస్ట్ అనేది కూడా నడుపుతున్నాడనే విషయాన్ని కూడా చెప్పింది. 40 మంది అనాథ పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడని చెప్పింది. ఇక ముందుగా తనే ప్రపోజ్ చేశానని, ఆ తర్వాత 4 నెలలకు కార్తీక్ తన ప్రేమను అంగీకరించారని చెప్పుకొచ్చింది. వారంలోనే తమ ప్రేమను ఇంట్లో చెప్పి ఖాయం చేసుకున్నామన్నారు. అయితే ఇంద్రజ ప్రస్తుత వయసు 20 ఏళ్ళు. ఆమె 2003 మే 15న పుట్టారు. ఇంద్రజ వయసు 20 ఏళ్ళు అని తెలియడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. ఇక ఇంద్రజ తండ్రి కూడా నటుడే కావడం విశేషం. ఆయన రోబో డాన్స్తో ఫేమస్ కావడంతో ఆయన అందరూ రోబో శంకర్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ జంటకి ప్రతి ఒక్కరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.